వర్గాలకి ఒక న్యాయం చేస్తుంది అనే భావన ప్రజల్లో వచ్చింది. కాబట్టి కూటమికి అఖండ మెజార్టీతో ఈరోజు అధికారులు తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. రైట్, ఒకసారి మనతోటి ఫోన్ కాల్లోకి సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు అందుబాటులోకి వచ్చిన వారితో మాట్లాడదాం. సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సత్యం గారు, ఈరోజు జన హృదయ నేతకి 77వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు జేజేలు పలుకుతూ ఉన్నాయి. సో ఆయన మరణించి 3.5 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా చెక్కు చెదరని అదే అభిమానం నేటికి ఆయనకు ఒక్కరికే సొంతంలా కనపడతా ఉంది. సో కేవలం 3.5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి ఒక నేతకి, మంత్రులకి, ముఖ్యమంత్రులకి లేని ఫాలోయింగ్ ఈ రోజుకి కూడా ఆయనకే సొంతం, ఆయనకే చెల్లుతుంది. సో అలాంటి నేతకి ఎందుకు ఒక స్మారక చిహ్నాన్ని ఎక్కడా కూడా ఒక గుర్తుని ఏర్పాటు చేయలేకపోయినటువంటి పరిస్థితి, ఆయన స్మారకం ఎక్కడా లేని పరిస్థితి? సార్, ఆయన స్మారకం రావాలి అంటే ఆయన ఒక కమ్మ కులంలోనో రెడ్డి కులంలోనో పుట్టుంటే ఇలా ఊరికి 15 ఎకరాల స్థలంలో స్మారకాలు నిర్మించి ఉండేవారు. అది చెప్పడానికి తప్పైనా కానీ చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి సార్. రెండోది, రంగా గారికి ఇంత చరిష్మా ఎందుకు అని అంటే, రంగా గారు ఒక లెగసీలోంచి వచ్చిన వ్యక్తికి, నాయకుడికి ఎదిగిన వ్యక్తి కాదు సార్. శ్రామికుల కష్టాల్లోంచి, రిక్షా కార్మికుల కష్టాల్లోంచి, బాధల్లోంచి, దళితులు బీసీల బాధల్లోంచి వచ్చిన వ్యక్తి సార్ రంగా గారు. అటువంటి రంగా గారు ఒక ఎమ్మెల్యేగా నెగ్గటానికి ఎంత కష్టపడ్డాడో, నెగ్గిన తర్వాత ఆ ఎమ్మెల్యేగా కొనసాగటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో అనేది ఇప్పటికి కూడా ఇప్పటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది సార్. ఎదుగుతున్న నాయకుడు తాడిత పీడిత బాధిత వర్గాలకి, అది కాపులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఈవెన్ కమ్మారెడ్డిలో ఉన్న వ్యక్తులు కూడా రంగా గారు అనుచరులుగా ఉండేవారు సార్. అటువంటి వ్యక్తిని ఎదగనిస్తే రేపు పొద్దున్న మా ఉభయ పాలక వర్గాలకి ఎక్కడ వెనుముప్పు తాపర్చేస్తుందని అన్ని వర్గాలు కలిపి, కొంతమంది కాపు నాయకులతో సహా కలిపి మట్టు పెట్టారు అనే ఆరోపణ ఉన్నాయి సార్. కానీ ఈ రోజుకి కూడా ఒక కనీసం చనిపోయిన తర్వాత విచారణ జరిపించండి అనే కాపు నాయకుడు లేకపోయాడు, కుల నాయకుడు లేకపోయాడు, కుల సంఘం లేకపోయిందని చెప్పాలి సార్. రంగా గారు మరణం అనే పునాదుల మీద ఇది కాంగ్రెస్ పార్టీ 89-94లో రంగా గారి కుటుంబానికి కానీ, రంగా గారి భార్య రత్నకుమార్ కానీ, లేదా చలపతిరావు గారికి కానీ, లేదా ఆ శంతన్ కుమార్ గారు కానీ, వీళ్ళు ఎవరికి రంగా రాధా చిన్నోడు అనుకోవచ్చు, ఎవరికి కూడా న్యాయం చేయలేదు సార్. కనీసం మంత్రి పదవి ఇవ్వలే. అయ్యో, మా రంగా గారి కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళకి చెయ్యండి అని కూడా కుల సంఘాలు కానీ కుల నాయకులు కూడా అడగలేదు సార్. ఇంక్లూడింగ్ రంగా గారి జైల్లో ఉన్నప్పుడు రంగా గారి పేరు మీద ఎదిగేద్దాం కొంతమంది కుల నాయకులు రంగానాడి అని పెట్టాల్సిన దాన్ని కాపునాడిగా మార్చి రంగా గారి మీద కులముద్ర వేయడంలో మన కాపు నాయకులు కూడా ఇందులో భాగం పంచుకున్నారు సార్. ఏదో ఒక తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారినో ముద్ర వేయడం కాకుండా, నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు సార్. తెలుగుదేశం పార్టీ అరిచివేడి మాట వాస్తవం, రాజకీయంలో అది సహజం. అది రంగా గారి చంపేదని ఆరోపణలు ఉన్న వ్యక్తులను దేవినేని నెహ్రూ గారు వాళ్ళందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారు పక్కన పెట్టుకుని వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి ఏది స్థలాలు అయ్యి దారిపోస్తుంటే, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయినేమో పార్టీలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారి అబ్బాయికి పార్టీ సీట్లు లేకుండా పార్టీలో పంపించేసిన తర్వాత కూడా అడగకుండా ఈ రోజున కుల నాయకులు కుల సంఘాలు కూడా రాజశేఖర కుటుంబ వెనకాల ఉంటూ మరొక దాన్ని కాపు కమ్మ మధ్యన చిచ్చు పెడుతూ ఇంచుమించు మీరు అన్నారు 3.5 దశాబ్దాల నుంచి ఈ కాపు కమ్మ అనే కార్చిచ్చిన రావణ కాష్టంగా తహించి వేయడంలో అన్ని పాలక వర్గాలు, అన్ని కులాలు ఉన్నాయి సార్. దాన్ని అడ్డుకట్ట వేసినప్పుడు దాన్ని కంట్రోల్ చేసిన పవన్ కళ్యాణ్ ఒకడే సార్. ఎన్ని తిట్లు తిన్నా కానీ, ఎంత నష్టపోయినా కానీ దాన్ని కాపు కమ్మ అనే దాన్ని ఒక రావణ కాష్టాన్ని అణిచివేద్దాం, మనం ఎదగాలంటే కొంత తగ్గుదాం, మనం ఎదుగుతాం, మన 2 పాలక వర్గాలతోటి మనం కక్షలతో వెళ్ళడం వల్ల మనం నాశనం అయిపోతున్నాం తప్ప మనం ఎదగటం లేదని ఒక వ్యూహంతో వచ్చి ఒక వర్గంతో పొత్తు పెట్టుకుని అధికారంలో తీసుకొచ్చి ఈ రోజు తృతీయ ప్రత్యామ్నాయ జెండాని తెలుగు రాష్ట్రాలు ఎగరేసిన వ్యక్తి మన జూనియర్ పరిధి రంగా అనుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఈ రోజున రంగా గారికి ఎంత చరిష్మా ఉంది, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అంతే చరిష్మా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నెగ్గిన తర్వాత తన మూలాల్ని మర్చిపోకుండా, తనకి వెనకున్న వర్గాలు ఏం కోరుకుంటున్నారు అనేది మర్చిపోకుండా, పొత్తులతో వెళ్ళండి కాదని అంటోలే, వర్గాలతో కలుపుకొని అన్ని వర్గాలతో కలుపుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రంగా గారి చరిష్మాని, రంగా గారి ఆశయాన్ని కూడా
ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, గుర్తించుకోవాలి. ఎందుకంటే మీరు మొదట్లో ఒకటి అన్నారు, రంగా గారు ఆర్సీఐ రంగా గారి పేరు మీద పోటీ పడుతుంటే పార్టీలను, కానీ వీళ్ళందరూ కూడా రంగా గారి పేరు మీద ఓట్లు దండుకోవడానికి తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు పోటీలు పడ్డా కానీ రంగా గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ పార్టీ ముందుకు రాలేదు సార్. రంగా గారు ఏం కోరుకుంటున్నారో, రంగా గారు ఎవరి కోసం పాటుపడ్డారో అనేదాన్ని ఏ రోజున కూడా ఈ వైసీపీ కానీ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కూడా రంగా గారి సమాధిని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. రంగా గారి యొక్క ఆశయాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ఎలాగ ప్రత్యేక మనమే అందరూ ప్రచారం చేద్దాం, తెలుగుదేశం ఎంత తక్కువ చెప్పండి అంతా మంచిది. రైట్ ధన్యవాదాలు సత్యం గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చినందుకు. రైట్ భారతి శంకర్ గారు, మొత్తానికి జయంతి కార్యక్రమాలు మొదలైనయా?